సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉజ్జయినిలో జరగనున్న 5వ వేదాంత శిబిరానికి స్వాగతం. ఇప్పుడు మనం కైవల్య ఉపనిషత్తు చెప్పుకున్నాం. మొదటి పాఠం మనం ఉపోద్ఘాతం. ఆత్మబంధులారా, మన ప్రాథమిక శాస్త్రాలను వేదాలు అంటారు. మనుషులకు చతుర్విధ పురుషార్థాలు సాధించటం కోసం మార్గదర్శిగా ఒక మాన్యువల్ లాగా భగవంతుడు మనకు బహుమతిగా ఇచ్చాడు. వేదాలు 4. అవి ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాలను మనం 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి వేద పూర్వభాగం, లేకపోతే కర్మకాండ. వేద అంతభాగం, లేకపోతే ఉపనిషత్తులు. కర్మకాండని ప్రేయస్ అని కూడా అంటారు. అంటే సదోష పురుషార్థములు అయినటువంటి ధర్మార్థ కామాలను పొందటానికి ఉపయోగపడుతుంది కర్మకాండ. జ్ఞానకాండ నిర్దోష పురుషార్థం అయినటువంటి శ్రేయస్సు అంటే మోక్షం పొందటానికి ఉపయోగపడుతుంది. కర్మకాండలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సాధనత్రయం, 2 సాధ్యత్రయం, 3 దోషత్రయం. సాధనత్రయం అంటే 3 రకాల సాధనలు. కాయిక కర్మలు అంటే భౌతిక శరీరంతో చేసేటటువంటి పనులు అన్నమాట. పూజలు, ప్రదక్షిణలు, తీర్థయాత్రలు అట్లా. వాచిక కర్మలు అంటే కేవలం వాక్కు ప్రధానంగా చేసేటటువంటి కర్మలు. అంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, లలితా సహస్రనామం పారాయణ చేయటం, మరి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, జపం చేసుకోవటం ఇట్లా. తర్వాత మానస కర్మలు అంటే మనస్సు ప్రధానంగా మనం కర్మలు చేస్తాం. మానస పూజ, మానస పారాయణం, మానస జపం ఇవన్నీ దీని కిందకు వస్తాయి. 2 సాధనత్రయం అయిపోయిన తర్వాత సాధ్యత్రయం అంటే సాధనత్రయం ద్వారా సాధ్యత్రయాన్ని మనం చేరుకోవాలి. ఇందుట్లో సాధ్యత్రయంలో అంటే 3 కదా. ఒకటి ఉపాధి ప్రాప్తి అంటే మంచి బలిష్టమైనటువంటి శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అంటే మన మేధాశక్తి బాగుండాలి, మనకి మంచి ఆరోగ్యం కావాలి, మనకి ఆయుష్ ఉండాలి, మన ప్రస్తుతం ఉన్నటువంటి శరీరం అంటే ఉపాధి మెరుగుపరుచుకోవాలి. అవకాశం లేకపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనకి మంచి ఉపాధి రావాలి. తర్వాత విషయ ప్రాప్తి అంటే ఉపాధి ద్వారా మనం అనుభవించేటటువంటి విషయ వస్తువులు బాగుండాలి. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరూ మంచిగా ఉండాలి. పిల్లలు వృద్ధిలోకి రావాలి, మంచి భార్య ఉండాలి, లేకపోతే మంచి భర్త ఉండాలి. ఇలా అన్నమాట విషయప్రాప్తి అంటే. ఆ తర్వాత లోక ప్రాప్తి. మన ఉపాధి బాగుంది, విషయ వస్తువులు కూడా బాగున్నాయి అంటే సరిపోదు. వారితో మనం వ్యవహారం నడిపేటటువంటి ప్రదేశం కూడా ప్రశాంతంగా, అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. మనకు మంచి ఆరోగ్యం ఉంది, లంకంత కొంప ఉంది, పండంటి కాపురం, మనం ఎక్కడో బాంబుల వాతావరణంలో ఉన్నాం అనుకోండి, ఏం లాభం? ఈ భూలోకం బాగా లేదు, మెరుగ్గా లేదు అనిపిస్తే స్వర్గలోకానికి వెళ్ళాలని మనం కోరుకోవచ్చు. ఇప్పుడు 3వ అంశం ఏంటంటే దోషత్రయం. ఇప్పుడు కర్మకాండలో 3 పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం సాధిస్తాం. వీటిని ప్రేయస్సు అంటారు. అంటే ప్రియమైనవి. ఇవి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది మోక్ష పురుషార్థం. అంటే శ్రేయస్సును ఇవ్వలేదు, ఈ 3 ఇవ్వలేవు అన్నమాట. ఎందుకని? వీటిలో 3 దోషాలు ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వలేవు. అందువలన ధర్మార్థ కామ ఈ 3 పురుషార్థాలని సదోష పురుషార్థములు అంటారు.
అంటే వీటిల్లో 3 దోషాలు దాగి ఉన్నాయన్నమాట. ఏమిటా 3 దోషాలు? బంధకత్వము, అతృప్తికరత్వము, దుఃఖ మిశ్రితత్వము. ముందర బంధకత్వం చూద్దాం. బంధకత్వము, కర్మఫలానికి మనం బందీలు అయిపోతాం, అంటే బానిసలు అయిపోతాం. ఒక సిగరెట్కి బానిస, లేకపోతే కాఫీకి బానిస, స్వీటు తినటానికి బానిస, బ్రాందీ బానిస, లేకపోతే పని మనుషులు లేకపోతే మనం ఉండలేం, వాళ్ళకి బానిస. ఇంకా ఇతర సౌఖ్యాలు లేనిదే మనం ఉండలేం, దానికి బానిస. ఇవన్నీ కూడా చాలా భారంగా భావిస్తారు. ఒక సాధువు ఒక నల్ల దుప్పటి నదిలో కొట్టుకెళ్ళిపోవటం చూసి చలికి పనికి వస్తుంది, చలి కాచుకోవటానికి పనికి వస్తుందని ఆ సాధువు పట్టుకున్నాడు ఆ నల్ల దుప్పటిని. అది పట్టుకున్నాడు, కానీ ఆ తర్వాత ఆ నల్ల దుప్పటి అతన్ని పట్టుకుంది, అది వదిలిపెట్టట్లా. మిగిలిన సాధువులు అరిచారు, అదేమిటి పట్టుకున్నావు కదా, వచ్చేసే ఒడ్డుకొచ్చేసే అని. నేనెక్కడ పట్టుకున్నాను, అదే నన్ను పట్టుకుంది అన్నాడు. అది ఒక నల్లని ఎలుగుబంటి, అది సన్యాసిని పట్టుకుని దానికి ఆహారం చేసేసుకుంది. మన బంధాలు అంత భయంకరంగా ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త. ఇది బంధం అంటే, బంధకత్వం అంటే ఇది. ఒక గురువు గారు, మరొక ఉదాహరణ చెప్తున్నాను. ఒక చెట్టును గట్టిగా కౌగిలించుకుని శిష్యుడు పక్కనే ఉన్నాడు, వదులు వదులు అని అరుస్తున్నాడు. శిష్యుడు, అదేంటి గురువు గారు, మీరే కదా చెట్టును పట్టుకున్నారు, మీరే వదలాలి కదా అన్నాడు. అప్పుడు గురువుగారు, శిష్య నీకు ఒక పాఠం చెప్పాలని నేను ఇలా చేశాను. ఇది మనం ఎవరిని మనం పట్టుకోలేదు, అవే మన పట్టుకున్నాయి అని అనుకుంటాం, కానీ మనమే వాటిని పట్టుకున్నాం కాబట్టి మనమే వదిలిపెట్టాలి. కాబట్టి మనిషికి బంధం లేదు, మోక్షం లేదు అని చెప్పటానికి నీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. మనిషికి బంధం లేదు, మోక్షం లేదు అని. మనిషి తెలివిగా బంధం నుండి బయటపడాలి అంటే జ్ఞానంతో బయటపడాలి, తెలివితో బయటపడాలి. ఇది దాని అర్థం. ఇప్పుడు మనం అతృప్తికరత్వం చూద్దాం. ఎంత ధనం ఉన్నా తృప్తి లేదు. మనకన్నా తక్కువ వారిని చూసి తృప్తి చెందే బదులు ఎక్కువ ఉన్న వారితో పోల్చుకుని బాధపడతాం. ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడు కూడా ఏదో ఊహించుకుని ఒత్తిడితో, భయంతో, అసంతృప్తితో ఉంటాడు. ఒక ఎగ్జిబిషన్లో ఒక అతనికి స్కూటర్ వచ్చింది లాటరీలో. అదే ఎగ్జిబిషన్లో మరొక అతనికి కారు వచ్చింది. ఈర్ష్యతో, అసూయతో ఈ స్కూటర్ వచ్చిన అతను బెంగ పెట్టుకున్నాడు. స్కూటర్ వచ్చిన సంతోషం లేదు, మన పక్కవాడికి కారు వచ్చిందని బాధ. కాబట్టి బ్యాంకు చెక్కు మీద కూడా మనం ఎన్ని కోట్లు రాసినా కూడా చివరికి ఏం రాస్తాం? ఓన్లీ. అమౌంట్ రాసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఓన్లీ అని పెడతాం. కాబట్టి అతృప్తికరత్వం. అమెరికా అంతా రాసిచ్చినా కూడా ప్రెసిడెంట్ గారి ఒంటి మీద కోటు ఇవ్వలేదని ఏడుస్తాం మనం. అలా అతృప్తికరత్వంతో బాధపడతారు. అది 2వ దోషం. తర్వాత 3వది దుఃఖ మిశ్రితత్వం. అంటే లౌకిక ఆనందాలు దుఃఖంతో కలగలిపి ఉంటాయి. ఏ వస్తువు కూడా కల్తీ లేని ఆనందాన్ని ఇవ్వలేదు. గులాబీ పువ్వు పక్కనే ముళ్ళు ఉంటుంది. పాయసంలో మంచి పసందైన పాయసంలో పంటికి రాయి తగులుతుంది. నెలకు ₹1,00,000 జీతం పెంచి ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చారు. అంత ఆనందాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయింది, తల పక్కకు ఒరిగిపోయింది. కాబట్టి వస్తువు పొందటం ఒక దుఃఖం, దాన్ని నిలబెట్టుకోవటం ఒక దుఃఖం. అంటే దుఃఖం దుఃఖతరం, పోగొట్టుకుంటే దుఃఖతమం. ఆర్జన, రక్షణ, నాశము, ఈ 3 దుఃఖాలే. అంటే ఒక కాయిన్కి 2 వైపులా సుఖదుఖాలు ఉంటాయి, సుఖదుఖాలు తప్పవు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఏమిటది? నేను నిర్దోష పురుషార్థమైనటువంటి మోక్షమును ఎలా పొందాలి అని అడుగుతారు. నిర్దోష పురుషార్థమైనటువంటి మోక్షం అంటే పరమ పురుషార్థం, లేకపోతే బ్రహ్మ, అన్నీ ఒకటే. ఎక్కడ దొరుకుతాడు? అర్జెంటుగా వెళ్ళి కలుస్తాను, నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. వేదాంతం ఏం చెబుతుందంటే ఒక పిడుగు లాంటి మాట చెబుతుంది. నీకు
బ్రహ్మ ఎక్కడా దొరకడు. నీవు ఆ బ్రహ్మను ఎప్పుడూ పొందలేవు. అదేమిటి అని ఆశ్చర్యపోతావు. వేదాంతం ఏముంటుంది అప్పుడు? శాస్త్రం ఏముంటుంది? ఆ బ్రహ్మవు నువ్వే, తత్ త్వం అసి. దేన్నైతే నీ వెతుకుతున్నావో అది నువ్వే. అదేమిటి చోద్యం? నేను దోషరహిత బ్రహ్మన అని గురువు మాట నమ్మబుద్ధి కాదు. అంటే గురువు నాకు ఏదేదో చేస్తున్నాడు అని అనుకుంటారు. నేను బ్రహ్మన ఎలా సాధ్యం? నాకు నా కుటుంబంలో గౌరవం లేదు. నేను 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. బిజినెస్లో కూడా రాణించలేదు. నన్ను అందరూ వెరి వెంగళప్ప అంటారు. మరి గురువు గారు మాత్రం బ్రహ్మ అని పొగుడుతున్నారు. నా అభిప్రాయానికి గురువుగారు చెప్పేదానికి హస్తిమ శకాంతరం అంతా భేదం ఉంది. అంతా అయోమయం, అంతా గందరగోళం. వేదాంతం క్లాసులకు వచ్చి బహుశా నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది. అప్పుడు గురువుగారు ఏం చేస్తున్నారు? కర్ణుడి దృష్టాంతం చెప్పారు. కుంతి కర్ణుడితో, కర్ణ, నాకు 6 పుత్రులు ఉన్నారు, అంటే పాండవులు కాకుండా 6వ పుత్రుడివి నువ్వే అంటుంది. కర్ణుడు నాకు 6వ పుత్రుణ్ణి చూడాలని ఉంది కుంతి అని అంటాడా? అతని దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుంది అని అంటాడా? అనడు. లౌకిక జ్ఞానంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి జ్ఞానము, 2 అనుభవము. ఇప్పుడు మానస సరోవరం గురించి మనకు ఎవరో చెప్తే విన్నాం. ఇది జ్ఞానం. కష్టపడి మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మనం మానస సరోవరం వెళ్ళాం, చూసాం, ప్రత్యక్షంగా అనుభవం పొందాం. అది రెండవది. ఇప్పుడు అట్లాగే ఆత్మజ్ఞానంలో కూడా ఇలా 2 దశలు ఉండవు. జ్ఞానం ఉంటుంది అంతే, అనుభవం ఉండదు. నేను కర్ణుణ్ణి, కుంతి పుత్రుణ్ణి, ఇది జ్ఞానం. కర్ణుణ్ణి నేను ప్రత్యక్షంగా చూసి అనుభవం పొందాలి అని కర్ణుడు అండు. కర్ణుణ్ణి ఎలా చూస్తాడు? అలాగే నీవు బ్రహ్మవు అని గురువు అంటే నేను బ్రహ్మను అని నీవు అనాలి. తత్ త్వం అసి అని గురువు అంటే అహం బ్రహ్మాస్మి అని నీవు అనాలి. అంతేగాని సైన్స్ కానీ వ్యవహారం కానీ వేదాంతాన్ని సమర్థించలేవు, అలా అని ఖండించలేవు. ఇప్పుడు మన కన్ను చూసిన దాన్ని ఐ విట్నెస్ అని అంటాం. ఐ విట్నెస్ని చెవి సమర్థించలేదు, ఖండించడం లేదు. చెవి, కన్ను దేని ఫీల్డ్ దానిదే. అందుకే గురువు సంప్రదాయ తాళం చెవితో ఉపనిషత్తును తెరుస్తాడు. ఆయన బోధ హస్త మలకవత్తు, అంటే అరిచేతిలో ఉసిరిగాయను చూసినంత స్పష్టంగా ఉంటుంది. గురు బోధ విధానం పేరు షడ్లింగాని అంటారు. ఇప్పుడు శిష్యుడు కర్మకాండను వదిలి జ్ఞానకాండకు రావటానికి అంగీకరించాడు. గురువు పట్ల పూర్తి విశ్వాసం ప్రదర్శించాడు. గురువు ఆత్మ విద్యను షడ్లింగ విచారణ ద్వారా బోధిస్తాడు. అంటే ఒక శ్లోకం ఉంది ఇక్కడ చాందోగ్యంలో. ఉపక్రమ ఉపసంహారౌ అభ్యాసో అపూర్వతా ఫలం అర్ధవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయేత్. అంటే షడ్లింగాలు ఈ శ్లోకంలో వచ్చేస్తాయి. అంటే 6 విధాలుగా మనం వేదాంతాన్ని గురువు ద్వారా వింటాం. ఒకటి ఉపక్రమ ఉపసంహారం. అంటే మొదటి అంశం ఏమిటంటే ఏ విషయంతో మొదలవుతుందో మన గురువు గారు చెప్తున్నారో అదే విషయంతో ముగుస్తుంది. మరి పేపర్లో మన వార్తలు, రేడియోలో వార్తలు, టీవీలో వార్తలు ఇలాగే చదువుతారు కదా. అంటే ముఖ్యమైన అభ్యాసాలు ముందర చదువుతారు, తర్వాత ముగిస్తారు. అట్లా ఉపక్రమ ఉపసంహారం. ఏమిటి ఇక్కడ మనకు ఉపక్రమ ఉపసంహారం? సత్ అన్నమాట. సత్ త్రికాలాపి తిష్టతి, అంటే ప్రారంభంలో ఉంటుంది, ముగింపులో కూడా చెప్తారు. అభ్యాసము అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని పదే పదే చెప్తారు. అంటే మన వేదాంత రత్నాలు, ఆత్మ లక్షణాలు మనం పదే పదే చెప్పుకుంటాం కదా. ఆ టీవీలోను, రేడియోలోను అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి కదా, వాణిజ్య ప్రకటనలు, అలా అనమాట.
2 అభ్యాసం, 3 అపూర్వత. అంటే ఏంటంటే అపూర్వత అంటే విషయం కొత్తదిగా ఉండాలి. అంటే సైన్స్లో చెప్పినట్టు ఒక వ్యవహారంలాగా మనం చెప్పలేం. అక్కడ థియరీ ప్రాక్టికల్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ వేదాంతంలో అలా ఉండవు. విశేషమైనటువంటి బోధ జరుగుతుంది. అంటే సైన్స్ చెప్పలేనిది, మన వ్యవహారంగా చెప్పలేనిది, ఇంద్రియ అగోచరమైనటువంటిది మనం కొత్త విషయం చెప్తున్నాం అన్నమాట. అది అపూర్వత. 4 ఫలం. అంటే దీనివల్ల కలిగే ప్రయోజనం చెప్తారు. సమత్వం, పూర్ణత్వం, స్వాతంత్ర్యం అలా అన్నమాట. అంటే జీవన్ముక్తి, విదేహముక్తి ఇవన్నీ చెప్తారు. అద్వైతానికైతే ఫలం చెప్తారు, ద్వైతానికి వస్తే ఫలం చెప్పరు. తర్వాత అర్థవాదం. అంటే దాని గురించి గొప్పగా ఉండాలి. అంటే స్తుతి, నింద అన్నమాట. స్తుతిస్తారు. అద్వైతం వచ్చినప్పుడేమో స్తుతిస్తారు, ద్వైతం వచ్చినప్పుడేమో నిందిస్తారు. అది అర్థవాదం. ఇంకా 6వది ఏమిటంటే 6వ లింగం ఉపపత్తి. అంటే ఉపమానాలు చెప్తారు. దాని గురించి చెప్పేటప్పుడు ఏదన్నా ఉపమానాలు చెప్తారు. మట్టి కుండ అంటే మట్టి కుండ అంటే బంగారం, ఆభరణాలు, చెక్క, ఫర్నిచరు ఇలాంటి దృష్టాంతాలు మనకి చెప్తారనమాట. లింగం తాత్పర్య నిర్ణయే. అంటే వీటి వల్ల, ఈ షడ్లింగాని వల్ల తాత్పర్యం నిర్ణయించి చెప్తారు. తాత్పర్యం ఏమిటి అంటే మహావాక్యం వచ్చేస్తుంది మనకి. తత్ త్వం అసి, ఇది గురుబోధ వాక్యం. అహం బ్రహ్మ అస్మి, ఇది మనకి శిష్యుడి యొక్క అనుభవ వాక్యం. ఇలా గురువు బోధిస్తే శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా నీవు ఆత్మవిద్యను అందుకుంటావు. శ్రవణం ద్వారా ఆత్మజ్ఞానం కాదు, ఆత్మ అజ్ఞానం తొలగుతుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. మననం ద్వారా సంశయాలు పోయి నిస్సంశయ జ్ఞానం వస్తుంది. నిధిధ్యాసన ద్వారా వాసన నివృత్తి జరిగి జ్ఞాన నిష్ట వస్తుంది. ఇంతవరకు మనం కైవల్య ఉపనిషత్తు యొక్క ఉపోద్ఘాతం చూసాం. అంటే కర్మకాండను వదిలి జ్ఞానకాండలోనికి ప్రవేశించాం. ఈ ఉపనిషత్తుకు కైవల్య ఉపనిషత్తు అని పేరు ఎందుకు వచ్చింది అంటే కైవల్యం అంటే మోక్షం. ఈ ఉపనిషత్తుకు కేవలం ఆత్మ గురించి, మోక్షం గురించి చెబుతుంది కాబట్టి కైవల్య ఉపనిషత్తు అంటారు. అంతేకాదు మరొక కారణం కూడా ఉంది. ఇది కైవల్యం అనే పదంతో చివరి మంత్రం ముగుస్తుంది కాబట్టి దీనికి కైవల్యోపనిషత్తు అని పేరు వచ్చింది. కైవల్యం పదమశ్నుతే, కైవల్యం పదమశ్నుత ఇది, అదనమాట ఎందుకు వచ్చింది పేరు, అందుకు వచ్చింది. ఇది అధర్వణ వేదానికి చెందింది. ఇప్పుడు మనం శాంతి పాఠం చూద్దాం. కైవల్యోపనిషత్తు యొక్క శాంతి పాఠం. ఓం భద్రం కన్నేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః, యశేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి పాఠం. ఈ శాంతి పాఠం ద్వారా శిష్యుడు భగవంతుణ్ణి 3 కోరికలు కోరుతున్నాడు. 1 ఆరోగ్యము, 2 ఆయుష్, 3 ఆటంకాలు ఉండకూడదు. అంతే, ఈ 3 కోరుతున్నాడు. 4వది మనం అన్వయించుకోవాలి. ఏమిటది? కలుపుకోవాలి. నేను సునాయాసంగా ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. ఈ 4 ఇంపార్టెంట్. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటే నా ఇంద్రియాలు మంచిగా చురుగ్గా ఉండాలి, పదునుగా ఉండాలి. ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. అంటే కంటికి సూర్యుడు, చెవికి దిగ్దేవతలు, అధిష్టాన దేవతలు. భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః. యజత్ర అంటే కూడా దేవతే. అంటే బ్రహ్మ నిజానికి ఇంద్రియ అగోచరం, కానీ
బ్రహ్మ గురించి బోధించేటటువంటి ఆచార్యుని మీద దృష్టి నిలిపి చెవితో శ్రద్ధగా వినాలి అని అర్థం. స్థిరై అంగై తుష్టువాగం సస్తనూభి అంటే బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ జ్ఞానం పొందటానికి అనేక దేవతలను మనం ప్రార్థిస్తున్నాం. అందుకు ఆరోగ్యకరమైనటువంటి అంగాలను ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. దేవహితం యదాయు యసేమ అంటే మన ప్రారబ్ధ కర్మఫలంగా దేవుడిచ్చినటువంటి పూర్ణాయుషుని అనుభవించని, అపమృత్యు పాలు పడకుండా చేయి. ఎందుకు అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఆత్మవిద్య నేర్చుకోవటానికి మరి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మనం చనిపోకూడదు కదా. స్వస్తినః ఇంద్రో వృద్ధశ్రవాహ, ఇంద్రుడు చాలా పేరున్న దేవత, ఆయన మాకు మేలు చేయుగాక. స్వస్తినః పూషా విశ్వవేదాహ, పూషా అంటే సర్వ కాదు, సూర్యదేవత, మన పోషణకర్త సూర్యుడు. ఆయన కిరణజన్య సంయోగ క్రియ వల్ల చెట్లకి ఆహారం ఏర్పడుతుంది. సర్వజ్ఞుడైన సూర్యుడిని కొలిస్తే మనకు కూడా జ్ఞానం కలుగుతుంది. తర్వాత స్వస్తినః తార్ష్య అరిష్టనేమి, తార్ష్య అంటే గరుడు, గరుడిని కదలికను ఎవరు ఆపలేరు. అలాగే నా ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఆటంకం లేకుండా చెయ్యి భగవంతుడా అని ప్రార్థిస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అంటే త్రివిధ ఆధ్యాత్మిక ఆటంకాలను తొలగించు. ఆది దైవికం అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చే ఆటంకాలు, అంటే ఈ సునామీలు, వరదలు, భూకంపాలు ఇటువంటి ఏవి రాకుండా ఆటంకాలు కలగకుండా ఉండాలి. ఆది భౌతికం అంటే మన తోటి మనుషుల వల్ల కలిగే ఆటంకాలు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కొంత మనం కట్టడి చేయవచ్చు. అంటే నాకు సాయంత్రం 6 నుంచి 7 దాకా క్లాస్ ఉంటుంది, ఉపనిషత్తు క్లాసు, దయచేసి మీరు ఆ టైంలో రావద్దని వాళ్ళకి మనం నచ్చ చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికం ఇది 3వ ఆటంకం, అంటే మనకు మనమే పెద్ద ఆటంకం అన్నమాట. నేను బ్రహ్మ విద్యను అందుకోలేను అనేటటువంటి ఒక ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. మన మనసును మనమే నియంత్రించుకోవాలి. ఇది క్లుప్తంగా శాంతి పాఠం సారాంశం. ఆత్మబంధువులారా, ముఖ్యంగా వాచిక తపస్సును మనం పాటించాలి. అంటే అతిగా మాట్లాడకూడదు, చెడుగా మాట్లాడకూడదు, మౌనవ్రతం పాటించాలి. మాటలను పొదుపుగా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. శ్రీకృష్ణ భగవానుడు మనకు 4 సూత్రాలు చెప్పాడు భగవద్గీతలో. అనుద్వేగకరం అంటే ఎవరిని విమర్శించటం, తిట్టడం చేయకూడదు. సత్యం అంటే సత్యం పలకాలి, సందిగ్ధంగా ఉన్న విషయం చెప్పకూడదు. ప్రియం అంటే సుతారంగా, మృదువుగా, ప్రియంగా మాట్లాడాలి. హితం అంటే ఎదుటి వ్యక్తికి ప్రయోజనం ఉంది అంటేనే మాట్లాడాలి. పుకార్లు ప్రచారం చేయకూడదు. ప్రతి వాక్యము ఈ 4 లక్షణాలు ఉన్నాయో లేదో చూసి మరీ మాట్లాడాలి. అంతేకాదు, మనకి అంటే వేదాంత విద్యార్థులకు శాస్త్రం మరో 3 మంచి సూచనలు చేస్తుంది. ఆ మిగిలిన 3 సూచనలు ఏమిటంటే పదాల ఎన్నిక, అంటే సందర్భానుచితంగా ఆచితూచి సరిగ్గా సరిపోయే పదాలను వాడాలి. స్పష్టత అంటే నీవు మాట్లాడే అంశం స్పష్టంగా తెలిసేలా మాట్లాడాలి. చెప్పే విషయాన్ని నుంచి పక్కదారి తొక్కకూడదు. మితంగా మాట్లాడాలి, అంటే మనం చెప్పవలసిన అంశం వీలున్నంత తక్కువ మాటల్లో చెప్పాలి. వేదాంత విద్యార్థి ఈ విధంగా వాక్కు నిరోధం చేయగలగాలి. ఇప్పుడు ఉపనిషత్తు నిర్వచనం చూద్దాం. ఉప అంటే దగ్గర, ఎవరి దగ్గర? గురువు దగ్గర. ని అంటే నిశ్చయము, అంటే నిశ్చయ జ్ఞానం. షత్ అంటే తొలగించటం, శిథిలం చేయటం.
ఇప్పుడు ఈ 3 మాటలు కలిపితే ఉపనిషత్ అంటే గురువు దగ్గర కూర్చుని జీవ ఈశ్వర ఐక్య జ్ఞానం పొందితే సంసారాన్ని తొలగించుకుని మోక్షం పొందుతాను. ఈ ఉపనిషత్తులు మనకు మొత్తం 1180 ఉన్నాయి. కాలగర్భంలో కలిసిపోయినవి పోగా 200 మిగిలాయి. ఆ 200 ఉపనిషత్తుల్లో 108 కొంచెం ప్రసిద్ధి చెందాయి. శంకరాచార్య 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. 4 వేదాల్లోంచి వాటి సారం ప్రతిబింబించేలా రాశారు 10 ఉపనిషత్తులకు. ఈశ కేన ఘట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ చాందోగ్యం బృహదారణికం తథా. మనం ఈ 10 ఉపనిషత్తులను ఎందుకు నేర్చుకోవాలి అంటే, 1 శంకరులు భాష్యం రాశారు కాబట్టి నేర్చుకోవాలి. 2 బ్రహ్మసూత్రాలు ఈ 10 ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని వచ్చాయి కాబట్టి. ఇది 2 కారణాలు. ఈ ఉపోద్ఘాతం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమిటంటే ప్రయోజనం, ఈ కైవల్యోపనిషత్తు ఉపోద్ఘాతం వల్ల మనకి అసలు విషయం తెలిసింది. ఏమిటి అసలు విషయం? నేను మనిషిని, నా ముందు వేదం ఉంది, నేను వేద ప్రోక్త జీవనం సాగించాలి. వేదంలో 4 దశలున్నాయి. అవి సంహితా భాగము, మంత్రభాగం అన్నమాట. అంటే ప్రార్థన చెయ్యాలి, కృష్ణ నాకు దిశానిర్దేశం చేసే గురువుని ప్రసాదించు. అంటే వేదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియదు, నా జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు తెలియదు, కొంచెం నాకు దిశానిర్దేశం చెయ్యి కృష్ణ అని ప్రార్థిస్తాం. అది సంహితా భాగం. 2 బ్రాహ్మణ భాగం అంటే కర్మకాండలు చేసి కోరికలు తీర్చుకుని ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు సంపదలు అన్నీ పోగు చేసుకుని, అంటే గురువు ద్వారా దైవ సంపద పొంది, అంటే విలువలను పొంది, అంటే బాహ్య సంపదలు విలువలు ఇవన్నీ, అంటే చిత్తశుద్ధిని పొంది, ఇది ఒక ఆలోచన ఉంటుంది. చిత్తశుద్ధి అంటే ఒక ఆలోచన, నిత్య అనిత్య వివేకం వస్తుందన్నమాట. ఇదంతా కర్మకాండల ద్వారా మనకి చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది. ఏమిటది? కర్మకాండల ద్వారా ఏమొస్తుంది మనకి? జ్ఞాన యోగ్యత, చిత్త శుద్ధి, నిత్య అనిత్య వివేకం తెలుసుకుంటాం. అప్పుడు మనం దేంట్లో ప్రవేశిస్తాం? ఆరణ్యక భాగము అంటే ధ్యానం. అంటే ధ్యానంలో కూర్చుని తీవ్ర ముముక్షుత్వం పొందుతాం అన్నమాట. ముముక్షుత్వం అంటే మోక్షమే కావాలి అనేటటువంటి ఆలోచన, తీవ్రమైన కోరిక. 4వది ఉపనిషత్తు భాగము అంటే కర్పూరపు బుద్ధి. ఉపనిషత్తు భాగం అంటే ఏంటంటే బుద్ధి చిత్తశుద్ధి కలిగింది కదా, ఇప్పుడు బుద్ధి కర్పూర బుద్ధి అంటే గురువు బోధ వెంటనే మనకి అర్థమవుతుంది. గురువు చెప్తాడు తత్ త్వం అసి అని, నీవు వెంటనే గ్రహించేస్తావు. అహం బ్రహ్మాస్మి అంటావు. నాకు శాంతి భద్రత కావాలి, ఆనందం కావాలి, అది మోక్షం వల్లనే సాధ్యం. అంటే ఒక రకమైన స్పష్టత వస్తుందన్నమాట. నాకేమో శాంతి భద్రత ఆనందం కావాలి, అది ప్రతి మనిషి కోరుకుంటాడు. అది ఎక్కడుంది? అది ముక్తి వస్తే సాధ్యం, అంటే మోక్షం వల్లనే సాధ్యం. ఇది మొదటి పాయింట్. 2వ పాయింట్ ఏంటి? ముక్తి లేకపోతే మోక్షం ఆత్మజ్ఞానం వల్లనే సాధ్యం. ఆత్మజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది. ఇది 2వ పాయింట్. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం గురు శాస్త్ర ఉపదేశం ద్వారానే సాధ్యం. అంటే వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన వల్ల మాత్రమే ఆత్మజ్ఞానం సాధ్యం. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏమిటి? వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలో చిత్తశుద్ధి వల్ల మాత్రమే సాధ్యము, జ్ఞానయోగ్యత వల్ల మాత్రమే సాధ్యము. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏమిటంటే ఇదంతా స్పష్టత అన్నమాట. చిత్తశుద్ధికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇది 5వ పాయింట్. చిత్తశుద్ధికి అనేక మార్గాలు ఉన్నాయి. మరి పతంజలి అష్టాంగ యోగం ద్వారా చిత్తశుద్ధి పొందొచ్చు, పంచమహాయజ్ఞాలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, మరి గుళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు,
జపం, మౌనం, ఏకాదశి ఉపవాసం, ఇలా మరి 10 మందికి పెట్టడం, ఆ తర్వాత భుజించటం, దానాలు, ధర్మాలు, ఇలా ఎన్నెన్నో క్రతువులు, పూజలు ఇవన్నీ చేయొచ్చు. ఈ 5 ముఖ్య సూత్రాలు ఇప్పుడు నేను చెప్పిన అర్థమైతే నీకు కైవల్య ఉపనిషత్తు బోధ చెవికెక్కుతుంది. అహం బ్రహ్మాస్మి మహావాక్యం కరతల ఆమలకంలాగా అవుతుంది. ఇప్పుడు మనం 2వ పాఠం, అంటే ఇక ముందు ఇది మొదటి పాఠం కంప్లీట్ చేసుకున్నాం, 2వ పాఠం కైవల్య ఉపనిషత్తులోనికి ప్రవేశిస్తాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.